ప్రభువా, నీ బిడ్డలం మీ పాదముల చెంతకు మేము వస్తున్నాం. మమ్మలను కనికరించి మా మీద దయ చూపించి మరొక పరిశుద్ధ పునరుత్థాన దినమున తండ్రి మీ సన్నిధిని చేరి మీ పరిశుద్ధ సన్నిధిలో మీ వాక్యమును వినుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ పరిశుద్ధ వాక్యము ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లుగా కృప చూపించి మీ స్వరమును ఈ దినం మాకు వినిపించమని నజరేయుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించుటకు, ఆయన నామమును ఘనపరచుటకు ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి యేసు ప్రభు నామమునకే మహిమ చెల్లిస్తున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనము నుండి 13 వచనములు చదవడగా మనం విని ఉన్నాం. దేవుని యొక్క కృపను బట్టి గత కొన్ని వారముల నుండి మత్తయి సువార్త నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. దేవుని యొక్క వాక్యం ఎంత శ్రద్ధగా మనం వింటామో, దేవుని యొక్క వాక్యం ఎంతగా మనం నమ్ముతామో అంతగా దేవుడు మన ఎడల కృప చూపిస్తాడు. ఒక దగ్గర దేవుని వాక్యంలో ఏమంటుందంటే, చాలామందికి దేవుని మీద విశ్వాసం లేదట. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలామందికి ఏం లేదట? దేవుని మీద విశ్వాసం లేదు. విశ్వాసం లేకనే చాలామంది దేవుని యొక్క మహిమను పొందుకోలేకపోతున్నారు. హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారికి తప్పకుండా దేవుని యొక్క కార్యాలు సిద్ధముగా ఉన్నాయి. హల్లెలూయా. పక్కనోళ్ళతో చెప్పండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే మనసారా నమ్ముతారో అట్టి నమ్మిన వారికి తప్పకుండా దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మకపోయిన ఎడల, నువ్వు విశ్వసించని ఎడల దేవుని యొక్క మహిమను నువ్వు చూడలేవు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు 2 మనసులతో రావద్దు, ద్విమనస్కులు. హల్లెలూయా. దేవుని మందిరంలో 2 మనసులు గలవారు పనికిరారు. దేవుని మందిరానికి 2 మనసులు కలిగి వస్తే వాళ్లకు దేవుని సన్నిధిలో ఏమి కూడా దొరకదని యాకోబు పత్రికలో చాలా స్పష్టంగా రాసిపెట్టాడు వాక్యంలో. దేవుని వద్దకు వచ్చేవాళ్ళు, ఆయనకు నిజంగా మొరపెట్టే వాళ్ళకి ఆయన కృప చూపిస్తాడని, ఆయన సహాయం చేస్తాడని, ఆయన ఆదుకుంటాడని, ఆయన మాట్లాడతాడని, ఆయన స్వస్థపరుస్తాడని, ఆయన కనికరిస్తాడని, ఆయన కృప చూపిస్తాడని నమ్మవలేను కదా అంటాడు. హల్లెలూయా. ఒకవేళ నమ్మకపోతే దేవుని వాక్యంలో ఏమంటాడు? అట్టివాడు ద్విమనస్కుడై. 2 మనస్సులు ఉన్నాయి. దేవుని బిడ్డ నమ్మకమే, నమ్ముకున్న యేసయ్యే కావాలి, కానీ హృదయంలో దేవుడు కార్యం చేస్తాడనే స్థిరమైన నమ్మకం లేదు. అందువలన 2 మనస్సులు కలిగి తన యొక్క విశ్వాస జీవితమందు అస్థిరుడై. హల్లెలూయా. స్థిరుడై, అస్థిరుడై. స్థిరుడై అంటే స్థిరంగా ఉండడం, అస్థిరుడై అంటే స్థిరత్వం లేదు.
దేవుని యందు స్థిరత్వం లేదు. అస్థిరుడై దేవుని నుండి ఏమైనా పొందుకోవాలని ఆశించడం కరెక్ట్ కాదు. హల్లెలూయా. దేవుని నుండి ఉత్తుత్తగానే ఏం ఆశిస్తే అంత ఉత్తుత్తగా ఏం దొరకవు, ఏమి రావు కూడా. ఆయనకు మన విశ్వాసం నచ్చినప్పుడు, మన నమ్మకం సరి అయినది అయినప్పుడు, మన యొక్క విశ్వాసం ద్వారా ఆయన సంతోషించినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా, స్థిరమైన మనసుతో విన్నప్పుడు ఆ దేవుని యొక్క వాక్యమే మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఆ దయ్యములు పట్టిన వారిలో ఉన్నటువంటి ఆ దయ్యములను వెళ్ళగొట్టిన తర్వాత ఆ గదరేనీయుల దేశస్థులు, మా ప్రాంతంలో నువ్వు ఉండొద్దయ్యా, ఈ ప్రాంతం వదిలిపెట్టిపో అని చెప్పినప్పుడు యేసు ప్రభు మళ్ళీ పడవెక్కి ఆ దరికి దాటి ఆ సముద్రం నుండి వేరే ప్రాంతానికి ఆయన వచ్చాడు. ఆయన తన పట్టణంలో ప్రవేశించగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ కనబడితే అక్కడ ఆయన ద్వారా మేలు పొందుకోవాలని చూసే మనుషులే ఉన్నారట. ఆయన ఎప్పుడు అద్భుతం చేస్తాడా, ఎప్పుడు రోగం బాగు చేస్తాడా. మరికొందరు తిండి కొరకు ఎదురు చూస్తారట. తిండి కొరకు అంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టిండు ఆయన. మళ్ళీ ఏం అద్భుతం చేస్తాడు. ఈసారి చికెన్ మటన్తో పెడతాడేమో, ఈసారి చికెన్ మటన్ నాన్ వెజ్తో పెడితే బాగుడు యేసయ్య అని రకరకాల మనుషులు రకరకాల ఆలోచనలతో యేసు ప్రభు వెంట తిరుగుతారట. హల్లెలూయా. కొందరేమో నిజమైన భక్తితో తిరుగుతారు, కొందరేమో స్వస్థత కావాలని తిరుగుతారు, కొందరేమో ఏం పెడితే తిందామని తిరుగుతారు, ఏమిస్తే తీసుకుందామని తిరుగుతారు. మనుషులందరూ రకరకాల బుద్ధులతో ఆయనను వెంబడిస్తున్నారట. ఏదేమైనప్పటికీ ఆయన మాటలో మార్పు లేదు, ఆయన వాక్యంలో మార్పు లేదు, ఆయన యొక్క కార్యంలో మార్పు లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు ఆ పట్టణంలో ప్రవేశింపగానే ఆయన యొద్దకు ఒక పక్షవాతము చేత బాధపడుచున్న వారిని తీసుకొస్తున్నారు. హల్లెలూయా. పక్షవాతం చేత బాధపడుతున్న వారిని ఎవరైనా లేచి నడిచిరా అని పట్టుకొస్తారా? నడుచుకుంటా మనం హాస్పిటల్కి పోదామని తీసుకొస్తారా? లేదు. ఎట్లా తీసుకొస్తారు? ఎత్తుకొని తీసుకొస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది నేను గమనించాను, డాక్టర్ దగ్గరికి పోదానికైతే ఆటో మాట్లాడుకోనైనా కారు మాట్లాడుకోనైనా ఎంత డబ్బులైనా తీసుకొని డాక్టర్ దగ్గరికి ఎంత దూరం ఉన్నా పోతారు. హల్లెలూయా. దేవుని దగ్గరికి రమ్మంటే నువ్వే ప్రార్థన చేసి రాదయ్యా, మేము తీసుకుపోయి అక్కడ వాడుకుంటాం. దేవుని సన్నిధికి రమ్మంటే మనుషులకు ఏమాత్రం కూడా గ్రహింపు లేకుండా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఈ ఊరిలో 2 కాళ్ళు పని చేయకుండా ఉన్న ఒక యవనస్తుని ఇంటికి పిలిచి పోతే నేను అన్నా, ఈ ఆదివారం ఈ అబ్బాయిని దేవుని మందిరాన్ని తీసుకురండి, దేవుడు బాగు చేస్తాడు. అట్లా కాదు, నువ్వే ప్రార్థన చేయరాదు అయ్యగారు, అక్కడికి వస్తే అందరు చూస్తారు అంటే. అట్లుండదమ్మా, మీరు దేవుని మందిరానికి తీసుకొస్తేనే
దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడికి పోవాల్సిందే. హల్లెలూయా. మరికొందరి దగ్గరికి యేసు ప్రభు తనంతట తానే వచ్చిండట. హల్లెలూయా. 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి రోగి అయి ఉన్న వాడిని చూసి యేసు ప్రభు తనంతట తానే వాని దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. అటువంటి వాళ్ళు ధన్యులే. కానీ దేవుడు కొన్నిసార్లు అందరి దగ్గరికి పరిగెత్తుకొని రాడు, మనమే ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాలి. హల్లెలూయా. పక్షవాతము చేత మంచము బట్టి ఉన్న వానిని నలుగురు ఎత్తుకొని వచ్చిరట. ఎత్తుకొని వచ్చి యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. హల్లెలూయా. 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 యేసు ప్రభు వారిని చూడగానే ఏమన్నాడు? నీ పాపాలు క్షమింపబడ్డాయి, నీ పాపాలు క్షమింపబడ్డాయి. నా కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి, నువ్వు ధైర్యంగా ఉండు అని యేసయ్య అన్నాడు. హల్లెలూయా. అప్పుడు అక్కడున్న ప్రజలకు ఆశ్చర్యమైందట. నిజంగా వాస్తవం ఏంటంటే, శాపగ్రస్తమైన కుటుంబాలు, శాపగ్రస్తమైన జీవితాలు, ఈ భూమి మీద అనేకమైన కుటుంబాలు ఉన్నాయట. శాపం పాపములో, శాపములో, సాతాను బంధకాల్లో నశించేటువంటి ప్రజలు భూమి మీద చాలామంది ఉన్నారు. మొదటిగా ఆ శాపం తొలగిపోవాలి, మొదటిగా ఆ పాపం తొలగిపోవాలి, మొదటిగా దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోవాలి. అప్పుడు ఆ జీవితం బాగుపడుతుంది. హల్లెలూయా. అప్పుడు దేవుడిచ్చే స్వస్థత వస్తుంది. గమనించండి, స్వస్థత పొందుకోవడానికంటే ముందుగా, రోగము తొలగిపోవడానికంటే ముందుగా, మనిషి జీవితానికి స్వస్థత కలగడానికంటే ముందుగా జరగవలసిన పని ఏంటంటే పాప క్షమాపణ. హల్లెలూయా. ఎప్పుడైతే పాపం అనేది తొలగించబడుతుందో దేవుని హస్తం దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. 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 ఎవరైనా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వేమైనా నమ్మి నీ నడుము చుట్టూ కానీ, నీ మెడలో కానీ, నీ చేతికి కానీ ఏమైనా అంతరాలు కట్టుకున్నావా అని అడుగుతా. ఎందుకు అడుగుతానంటే అవన్నీ అడ్డంకులుగా ఉంటాయి. అవన్నీ ఉంటే దేవుని మీద విశ్వాసం లేనట్టు. అవన్నీ కట్టుకుంటే, అవన్నీ వేసుకుంటే దేవుని మీద ఏం లేనట్టు, నమ్మకం లేదు. నమ్మకం లేదు కాబట్టి నువ్వు దాని మీదనే నమ్మకం పెడుతున్నావు కాబట్టి ప్రభువు నిన్ను ముట్టడు. అందుకే నేను ఏమంటానంటే, ఈ రోజుతో నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నాక నీ ఒంటి మీద ఏ తాయెత్తలు వేసుకోవద్దు, ఏ అంతరాలు కట్టుకోవద్దు, ఏమీ వేసుకోవసరం లేదు. అవసరమైతే పిల్లలకి ఏదో దిష్టి పూసలని ఎత్తారు, కక్కుతాండని కడతామంటారు, ఇంకేదో అంటారు. అవన్నీ వ్యర్థం. వాటి మీదనే నీకు నమ్మకం ఉన్నప్పుడు దేవుడు ఎట్లా సహాయం చేస్తాడు? వాటిని అస్సలే నమ్మొద్దు. దేవుణ్ణి మాత్రమే నమ్మినప్పుడు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. 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 మరి ప్రతి మనిషిలో ఉన్న పాప రోగం అనేది పోవాలి. పాపం అనేది కూడా ఒక రోగమేనట. ఇప్పుడు అనేక మంది తాగుబోతులుగా, దొంగలుగా, క్యాన్సర్ చేత, టీబీ చేత, ఎయిడ్స్ చేత, రకరకాల వ్యాధుల చేత మనుషులు ఎందుకు మరణిస్తున్నారు, చచ్చిపోతున్నారంటే పాపం అనే రోగం మనుషులను పీడిస్తుంది. పాపం అనే రోగం మనుషులను పీడించడం వల్ల పాపమునకు బానిసలై మనుషులు రోగాల పాలై మరణిస్తున్నారు. పాపము, దురాశ గర్భము ధరించి పాపమును కంటదట. హల్లెలూయా. అమ్మా, ఏం ఆశ చెప్పండి? ఏం ఆశ? దురాశ.
దురాశ గర్భము ధరించి పాపమును కంటది, పాపము పరిపక్వమై మరణాన్ని కన్నదట. హల్లెలూయా. పాపము పరిపక్వం అయితే ఏమైపోద్ది? అందుకే ఎవరైనా అంటారు, నీ పాపం పండిందిరేగా, నీ పాపం పండిందిరా అంటే వాడు పోతాడు అన్నట్టేగా. చూసినావా? పాపం పరిపక్వమై మరణం వస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలకు, విశ్వాసులకు ఏ చెడు మార్గం అంటుకొని ఉండకూడదు, ఏ అపవిత్రం అంటకూడదు, ఏ చెడు మార్గం అంటకూడదు, ఏ అపవిత్రత నీకు అంటకుండా జాగ్రత్తగా ఉండవలెను. హల్లెలూయా. ఆ వ్యక్తి పక్షవాతం రాకముందు ఘోరమైన పాపములో ఉండి ఉండొచ్చు. ఆ పాపములన్నీ ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. నువ్వు ఎంత పాపివో ప్రభువుకు తెలుసా? తెలుసా? తెలియదా? చెప్పండి. మనం ఎంత పాపులమో ప్రభువుకు తెలుసా? తెలియదా? మనం ఎంత పాపులమో ప్రభువుకు తెలుసు. కాబట్టి ఆయన కనికరము చేత, తన రక్తము చేత మనల్ని శుద్ధీకరించి మనలను పవిత్రులనుగా మార్చిండు. హల్లెలూయా. మనల్ని నీతిమంతులుగా మార్చివేశాడు. ఆ పక్షపాతం గలవానిని యేసు ప్రభు దగ్గరికి తీసుకురాగానే వాళ్ళ యొక్క విశ్వాసం ప్రభు చూసిండట. హల్లెలూయా. ఏం చూసిండటమ్మా? వాళ్ళ విశ్వాసం చూసిండట. ఎంత బలమైన నమ్మకంతో, నేను ఇంత ఘోరమైన మంచం పట్టినోన్ని నేను బాగు చేస్తానని ఇంత నమ్మకంతో నా దగ్గరికి వచ్చారు. కాబట్టి యేసు ప్రభు వెంటనే ఒక మంచి మాట అన్నాడట. ఏమని? నా కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడుమని చెప్పుట సులభమా? ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ దొరికితే ఆయన మీద నిందేయాలని చూస్తారట. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతేనా కాదా? చెప్పండి. లోకస్తులు ఏం చేస్తారట? మనం ఎక్కడ దొరుకుతామని చూస్తారు. వీళ్ళు అంటే ప్రార్థన అంటారు, దేవుడు అంటారు, తినొద్దంటారు, తాగొద్దంటారు. వీళ్ళు ఎక్కడ తప్పులో దొరుకుతారా? ఎక్కడ తప్పులో దొరికితే అక్కడ వీళ్ళ దేవుడు ఇట్లా చేయమన్నాడా, అట్లా చేయమన్నాడా, వీళ్ళని అవమానపరచవచ్చు, వీళ్ళ దేవుని అవమానపరచవచ్చు, వీళ్ళని కూడా అవమానపరచవచ్చు అని చాలామంది అన్యజనులు నీకేలి గమనిస్తూ ఉంటారట. నువ్వు ఎక్కడ దొరుకుతావు? యేసు ప్రభుని నమ్ముకొని వీళ్ళు ఒకటి తినొద్దంటారు, పాపం చేయొద్దంటారు, తాగొద్దంటారు, ఏ అపవిత్రమైన పాపాలు చేయొద్దంటారు. మనలాగా వీళ్ళు కూడా తిని తాగి తిరుగుతే ఎంత బాగుండు. తినొద్దు, తాగొద్దు, తిరగొద్దండి. ఆగు, ఎక్కడైనా దొరుకుతారేమో చూద్దామని మనల్ని గమనిస్తారట. ఎక్కడ దొరుకుతారు వీళ్ళు? ఏ తప్పులో దొరికితే వీళ్ళని పట్టుకొని వీళ్ళ దేవుని మీద నిందేయాలి, వీళ్ళ మీద నిందేయాలి. వాళ్ళలో పెద్ద దయ్యాలు ఉంటాయి. వాళ్ళలో ఏముంటాయట? పెద్ద పెద్ద దయ్యాలుండి దేవుని బిడ్డలు ఎక్కడ దొరుకుతారా వీళ్ళని అవమానపరుస్తామని చూస్తూ ఉంటారట. అక్కడ కొందరు శాస్త్రులు, పండితులు ఉన్నారట. ఉండి నిత్యము యేసు ప్రభు చేసే కార్యాలకు వ్యతిరేకంగా మాట్లాడతారట. ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడతారంటే, ఈ అద్భుతాలు, ఈ స్వస్థతలు, ఈ మహిమగల కార్యాలు వాళ్ళకు లేవు, వాళ్ళకి చేయడం చేత కాదు. దయ్యం వెళ్ళగొట్టలేరు, రోగం బాగు చేయలేరు, మనుషులకు రక్షణ ఇవ్వలేరు. హల్లెలూయా. ఎందుకు?
వాళ్ళు కూడా పాపములోనే ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. వాళ్ళు కూడా ఎక్కడున్నారు? పాపములోనే ఉన్నారు, చీకటిలోనే ఉన్నారు, సాతాను బంధకాల్లో నశించిపోతున్నారు. కాబట్టి మంచి మార్గము చూడగానే వాళ్లకు నచ్చట్లేదట. ఆయన దగ్గరికి బాగు చేయడానికి తీసుకొస్తే, అబ్బా చూద్దాం యేసు ప్రభు బాగు చేస్తే ఇంకా కొంతమందిని మనం పట్టుకురావచ్చు అని అనుకోవాలి. వాస్తవంగా యేసు ప్రభు బాగు చేస్తే ఇంకా కొంతమంది మన ఊరోళ్ళు బాగుపడతారు, కానీ ఇంకా సంతోషించాలి. హల్లెలూయా. ఎంత గొప్ప పని ఈయన చేసే కార్యం గొప్పది, ఇంకా అనేకులను బాగు చేస్తాడని ఇంకా ఆయనను ఇష్టపడాలి, చేర్చుకోవాలి. కానీ ఆయన చేసే గొప్ప కార్యాలను చూసి వాళ్ళు ఓర్వలేకపోతున్నారట, సహించలేకపోతున్నారట. ఇంత మహిమ ఈయన దగ్గర ఉందని. హల్లెలూయా. మరికొందరు ఏమంటారంటే తెలుసా యేసు ప్రభుని? ఈయన దయ్యముల అధిపతి వలన దయ్యాలు ఎల్లగొడతాడు, ఈయన దయ్యం బట్టి మంత్రాల చేత రోగులను బాగు చేస్తాడు. హల్లెలూయా. దేవునిలో అస్సలే మంత్రం, మాయ, తాయెత్తు, అంతరం ఏం లేదు. ఆయన మాట మాత్రం సెలవిస్తే అద్భుతం జరుగుతుంది, అంతే. హల్లెలూయా. మాట చెప్పిండు అనుకో, ఏం జరుగుతుంది? వెంటనే అద్భుతం జరుగుతుంది. యేసయ్య మాట చెప్తే కథమే. యేసుప్రభు అన్నాడు, నా కుమారుడా నువ్వు ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమింపబడ్డాయి, నీ పాపాలు క్షమింపబడ్డాయి. అందరూ ఆశ్చర్యపోయారట. ఇదేంటి? దేవదూషణ చేస్తాడు. దేవదూషణ అంటే అర్థం ఏంటి? పాపాలు క్షమించేది దేవుడే కదా. ఈయనేమన్నా దేవుడా? నజరేయుడైన యేసు నువ్వేమన్నా దేవుడువా? నువ్వేమన్నా దేవుడువానే? నేను దేవునిలాగా నీ పాపాలు క్షమింపబడ్డాయి అని నేను పెద్ద దేవుని అన్నట్టు దేవుడిలాగా చెప్తానవేంది? నువ్వు చెప్పే మాటలన్నీ దేవదూషణ మాటలు, దేవుణ్ణి దూషించే మాటలు, నువ్వు చెప్పే మాటలు కరెక్టు కాదని యేసయ్య మీద వాళ్ళు అరుస్తున్నారు, మనసులో అనుకుంటున్నారు. వాళ్ళు యేసు ప్రభు వాళ్ళ మనసులలో ఉన్న కలతను, వాళ్ళ మనసులో ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాన్ని యేసయ్య ఆత్మ ద్వారా గ్రహించి ఏమన్నాడట? మనిషి యొక్క పాపములు పోయినవని చెప్పడం అంత సులభమా? ఒక రోగముతో, పక్షవాతంతో బాధపడేవాన్ని నువ్వు స్వస్థత పొందుకో అని చెప్పడం అంత సులభమా? అయినను భూమి మీద పాపములను క్షమించుటకు నాకు అధికారము కలదు అన్నాడట. హల్లెలూయా. 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 మీరు ఒక మాట తెలుసుకోవాలి. ఏంటిది ఆ మాట అంటే, భూమి మీద నరుల యొక్క పాపములను క్షమించే అధికారం యేసు ప్రభువుకు ఉన్నదని మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. మనుషులు పాప క్షమాపణ కలగాలని, పాపాలు దోషాలు పోయి మోక్షం దొరకాలని ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. హల్లెలూయా. ఎక్కడికో తిరుగుతారట, పుణ్యక్షేత్రాలు తిరుగుతారు. ఆడికి పోయి ఎంటికెళ్ళి ఇస్తారట, గుండు కొట్టించుకుంటారట పాపాలు పోవాలని. లేకపోతే ఏదైనా నదిలో మునిగితే నా పాపాలు పోతాయి. ఒక నదిలో మునిగితే ఏమైతే నా పాపాలు పోతాయి, పాపాలు పోతాయి, దోషాలు పోతాయి. పుణ్యకార్యాలు అంటే అన్నదానం చేయడం, ఎవరికైనా బట్టలు పంచి పెట్టడం, ఇంకేమైనా పుణ్యకార్యాలు చేస్తే దేవుడు మమ్మల్ని కనికరించి మా పాపాలు క్షమించి మాకు మోక్షం ఇస్తాడేమో అనే భ్రమలో ఉన్నారట ప్రజలు. కేవలం యేసు నామమున మాత్రమే పాపక్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. యేసు రక్తములో మాత్రమే పాపాలు కడిగివేయబడి మనిషి యొక్క జీవితం పవిత్రపరచబడుతుంది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు డైరెక్ట్ స్పీచ్లో అన్నాడు, ఏమనంటే భూమి మీద మనుషుల పాపములను క్షమించే అధికారము నాకు ఉన్నది అని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా అని చెప్పి
ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకి ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు ఏమన్నాడట? నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయని చెప్పగానే పక్షవాయు గలవానితో ఏమన్నాడట? నిన్ను మంచం మీద ఎత్తుకొని వచ్చారు కదా, ఇప్పుడు నువ్వే లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి పో అన్నాడట. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమో యేసునామమున అని ఉపయోగిస్తాను. మరి ఆయన ఎందుకు ఉపయోగిస్తాడు యేసునామం? ఆయనే యేసయ్య. ఆయన ఏముంది? అధికారంతో గద్దించిండు. ఏమని? నువ్వు నడిచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపో. హల్లెలూయా. వాడు దిగ్గున లేచి మంచం ఎత్తుకొని ఇంటికి పోతూనే ఉన్నాడట. హల్లెలూయా. అందరూ భయపడ్డరట. అరే ఇదేంటి, ఈయన చెప్పగానే వాడు దిగ్గున లేచి మంచం ఎత్తుకొని ఉరుకుతాడు ఇంటికి. ఆశ్చర్యపోయిండట. ఇదేం విచిత్రం, ఈయన ఇట్లా అద్భుతం చేసిండు అని. ఆయనే రక్షకుడని, ఆయనే దైవకుమారుడని, ఆయనే మెస్సియా అని వాళ్ళు నమ్మలేకపోయి గుడ్డితనంలో ఉండి ఏమంటారట? అరే మనుషులకు ఇంత అధికారం ఇచ్చిన దేవుడు ఎంత గొప్పవాడని దేవుని మహిమపరుస్తారట. హల్లెలూయా. ఆయన మనిషి రూపములో ఉన్నా కూడా ఆయన దగ్గర దైవికమైన శక్తి ఉన్నది గనక, అధికారం ఉన్నది గనక పాపములను క్షమించుటకు, రోగులను స్వస్థపరచుటకు, అద్భుతాలు చేయుటకు ఆయనకు అధికారము ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునంత కూర్చుండిన మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఒక శిష్యుని పిలుస్తాడు. సుంకపు మెట్టు దగ్గర, అనగా పన్ను వసూలు చేసే ఒక మత్తయి అనే వ్యక్తి ఆడ కూర్చొని సుంకపు మెట్టు దగ్గర మొత్తం పన్నులు వసూలు చేస్తాడట. యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి నువ్వు అవన్నీ వదిలిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. హల్లెలూయా. వెంటనే మత్తయి మనసు మార్చుకొని అక్కడనే అన్ని వదిలిపెట్టి యేసు ప్రభుని వెంబడించెను. హల్లెలూయా. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ దొరికితే ఆయన మీద నిందలు వేయాలా అని చూస్తారట. ఎందుకు? ఈయన మనలాగా తాగట్లేదు, మనలాగా పాపం చేయట్లేదు, మనలాగా సిగరెట్ తాగట్లేదు, మనలాగా తిరగట్లేదు, మనలాగా అబద్ధాలు ఆడట్లేదు, మొత్తం నీతి బోధే చేస్తాడు, అన్ని మంచి మాటలే చెప్తాడు. మనలాగానే ఇట్లా తిని తాగి తిరిగి అన్ని విధాలు ఉంటే ఎంత బాగుంటుంది? నీతిగా ఉండాలి, పాపం చేయొద్దు అంటాడు ఈయన, మంచిగా ఉండాలని చెప్తాడు అని. ఎప్పుడు యేసుప్రభు దొరికితే ఆయన మీద లేనిపోని అబండాలు నిందలు వేసి ఆయనను అవమానపరచాలని చూస్తారట. హల్లెలూయా. మత్తయిని నువ్వు నా ఎమ్మటి రా అంటే మత్తయి లేచి ఆ సుంకపు మెట్టు దగ్గర నుండి యేసుని వెంబడించెను. హల్లెలూయా. యేసుని వెంబడించిన తర్వాత ఇంకా కొంచెం దూరం పోగానే ఆయన ఇంట్లోకి వెళ్ళినప్పుడు అందరూ కూర్చొని భోజనం చేస్తారట. హల్లెలూయా. ఇక్కడ వచ్చింది క్యాస్ట్ ఫీలింగ్. అమ్మ ఏమొచ్చిందట? క్యాస్ట్ ఫీలింగ్. ఏంటిది క్యాస్ట్ ఫీలింగు? మాది పెద్ద కులం,
మీ 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 ప్రభువు, మీ దేవుడు, మీ యేసు ప్రభు సుంకరులతో పాపులతో కూర్చొని భోజనం చేస్తాడు. ఆయన ఏం దేవుడు? అందరితో కూర్చొని తింటారా ఎక్కడైనా? హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పనా, భూలోకం మీద భారతదేశంలో మాత్రమే ఉంది క్యాస్ట్ ఫీలింగ్. కులాలు ఎక్కడున్నాయి తెలుసా? మీకు తెలుసా ఎక్కడున్నాయి కులాలు? కేవలం భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. వేరే దేశాల్లో కులాలు మతాలు ఉండవు. భూలోకం అంతా ఒక్కసారి తిరిగి వస్తే ఎక్కడ కూడా క్యాస్ట్ ఫీలింగులు ఉండవు, క్యాస్ట్లు ఉండవు. కేవలం మన భారతదేశంలోనే, ఇంకెక్కువ మన తెలుగు రాష్ట్రాలలోనే ఉంటాయి క్యాస్ట్ ఫీలింగ్. అక్కడ కూడా యేసుప్రభు కాలంలో కూడా కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు ఏమంటారంటే, మీ ప్రభు ఇంత మంచిగా బోధ చేస్తుండు కదా, ఇంత మంచి మార్గం నేర్పిస్తాడు కదా, మరి ఈ పాపిస్టోళ్ళతో కూర్చొని అన్నం తింటాడు ఏంది? ఈ దొంగలతో, ఈ పాపిస్టులతో, ఈ తాగుబోతులతో, ఈ మోసగాండ్లతో, ఈ హంతకులతో ఆయన కూర్చొని భోజనం ఎందుకు చేస్తాడు? ఆయన చేస్తాడు, ఆయన శిష్యులు కూడా కూర్చొని తింటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా ఒక మనిషిని ప్రేమిస్తున్నాడు కానీ కులాన్నో మతాన్నో ప్రేమించట్లే. యేసు ప్రభులో ఏ కులం కానీ ఏ మతం కానీ లేదు. యేసు ప్రభు భూమి మీదకి కులాన్ని స్థాపించడానికో మతాన్ని స్థాపించడానికో రాలేదు. ఆయన ఏమన్నాడు? నేను మతం అయి ఉన్నానని చెప్పలేదు. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు. హల్లెలూయా. మార్గం ఆయనేనట, సత్యమైన వాడు ఆయనేనట, జీవమునకు తీసుకుపోయేది కూడా ఆయనే. హల్లెలూయా. ఉన్నమాట చెప్పిండు, లేనిపోని కలిపి ఏమీ చెప్పట్లే యేసు ప్రభు. నేనే మార్గాన్ని, నేనే సత్యమైన వాణ్ణి, నేనే జీవం గలవాణ్ణి అని యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటారు, మీ ప్రభు ఏంది అంత అంటరానోళ్ళతో కూర్చొని అన్నం తింటాడు, మీ ప్రభు గొప్పోడు అని చెప్తాను కదా నువ్వు. ఇన్ని మహిమలున్న యేసు ప్రభు ఈ పాపిష్టోళ్ళందరితో కూర్చొని భోజనం చేస్తాడు ఏంది మీ దేవుడు అంటే, యేసు ప్రభు కులాన్ని మతాన్ని ఎంచి ఎవరిని కూడా అవమానపరచలే. యేసయ్య ఏ కులమైనా ఏ మతమైనా అది ఎవరైనా కావచ్చు, కుల మత భేదము కలిగిన వారు దేవుని మందిరంలో ఉండరు. కులం మతం అనేటోళ్ళు దేవుని మందిరానికి అసలే రావద్దు. క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నోళ్ళు దేవుని మందిరానికి రావచ్చా? రాకూడదు, అవసరం లేదు, నువ్వు రాకున్నా పర్లేదు. ఎందుకంటే దేవుని సంఘంలో, దేవుని మందిరంలో, దేవుని రాజ్యంలో కులం మతం లేదు. యేసు ప్రభు కులాన్నో మతాన్నో స్థాపించడానికి రాలేదు. యేసు ప్రభు అట్లా రాలేదు. మరి యూదులు కూడా మతం అంటారు కదా, అంటే యూదులు అనుకున్నారు మతం అని, కానీ యేసు ప్రభు మతం స్థాపించడానికి రాలే. ఆయన మతాన్ని సృష్టించడానికి, కుల మత భేదాలు క్యాస్ట్ ఫీలింగు కలగజేయడానికి యేసు ప్రభు రాలే. ఆయన మనిషి యొక్క ఆత్మను రక్షించడానికి రక్షకుడుగా వచ్చాడు, అంతేగాని కులాలు మతాలు ఆయన ఎంచలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఎవరింటికి పోయినా వాళ్ళు ప్రేమతో ఏం పెడితే అది తిన్నాడు, అంతే. హల్లెలూయా. అందుకే నేను కూడా అంతే కదా, నీ ఇంటికి వస్తే నువ్వు ఏం పెట్టినావు, చికెన్ వండలేదేంది, మటన్ వండలేదని అడుగుతాను నేను. నీకు కలిగి ఉన్నదే కారం పొడి వేసి పెట్టినా కూడా దైవజనుడు తింటాడు, అంతే. దొడ్డు బియ్యం వేసి కారం పొడి వేసి పెట్టినా, ప్రేమతో నువ్వు ఏది పెట్టినా అది తింటాం, అంతే. మళ్ళీ అది ఏ కులం ఏ మతం
అటువంటి సైతాను మాటలు మేము మాట్లాడము. యేసు ప్రభులో ఏ కులము కానీ ఏ మతము కానీ లేదు. ఆయన ఒక మత స్థాపన కొరకు రాలేదు. ఆయన యొక్క మత స్థాపకుడు కానే కాదు. ఆయన పరలోక పట్టణం చేర్చుకునే మార్గాన్ని చూపించడానికి ఒక మార్గదర్శిగా యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు మొట్టమొదటినేమో దేవుడు కదా పాపాలు క్షమించేది, ఈయనకు అధికారం ఎక్కడిదని ఆ విషయంలో నిందేయడానికి ప్రయత్నం చేసిరట. అరే ఇక్కడ దొరుకుతాడేమో అనుకుంటే దొరకలే. ఇక్కడ దొరుకుతాడంటే దొరికిండా? దొరకలే. ఏదో ఒక నింద ఆయన మీద వేయాలి. పాపాలు క్షమించే అధికారం ఈయనకెక్కడిది అని నవ్విరట. యేసుప్రభు డైరెక్ట్ మీ మనసులో ఏమనుకుంటారో నాకు తెలుసు, నాకు అధికారం ఉంది భూమి మీద, పాపాలు క్షమించే అధికారం నాకు ఉన్నది, అది మీరు తెలుసుకోండి అన్నాడట. హల్లెలూయా. ఏంది ఈయన ఇంత డైరెక్ట్ మాట్లాడతాడు? సరే చూద్దాం ఏం చేస్తాడంటే, వెంటనే ఆ మాట అనగానే ప్రభు ఆ పక్షవాతం గలవాన్ని చూసి నువ్వు వెంటనే నీ మంచం ఎత్తుకొని ఇంటికి పో అన్నాడట. హల్లెలూయా. వాడు దిగ్గున లేచి పక్షవాతం అంతా పోయి కాళ్ళు చేతులు మంచిగా మంచం ఎత్తుకొని ఇంటికి పోతుంటే అందరూ కూడా ఆశ్చర్యపోయి చూసిరట. ఇంత అద్భుతం చేసినాక ఆయనని ఏమంటాం మనం? ఇంత మహిమ చూపించినాక ఆయనని మనం ఏమైనా అనలేస్తామా అని అందరూ నోరు మూసుకొని ఉన్నారట. ఇంట్లోకి పోగానే అందరూ భోజనాలు చేస్తుంటే యేసయ్య అందరితో కూర్చొని ప్రేమతో కలిసి భోజనం చేస్తుంటే వాళ్ళు అసహించుకున్నారట. ఈయనేంది అంత పాపిష్టోళ్ళ ప్రజల మధ్యలో కూర్చొని అన్నం తింటానని యేసయ్యని అవమానపరిచి నింద వేయాలని ప్రయత్నిస్తే యేసయ్య ఏం చెప్పాడో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు గనక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాళ్ళు అట్లా అనేసరికి యేసుప్రభు అన్నాడట, రోగులకే వైద్యుడు అవసరం, అంతేనా కదా? రోగం వచ్చినప్పుడే డాక్టర్ దగ్గర పోతాం. రోగం రాకుండానే పైసలు పట్టుకొని డాక్టర్ దగ్గర పోతావా? రోగం లేకుండానే అయ్యా నా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, నాకు ఏ రోగం రావట్లేదు, కాబట్టి రోగం వచ్చినట్టుగా నాకు మందులు ఇయ్యి, నీకు డబ్బులు ఇస్తా అని డాక్టర్ దగ్గరికి రోగం లేకుండా పోతాం మనం. ఏదైనా రోగం ఉంటేనే, ఏమైనా అనారోగ్యం ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. యేసు ప్రభు కూడా డైరెక్ట్గా చెప్పాడు ఏమని? రోగులకే వైద్యుడు అవసరం. నేను ఎవరైతే పాపములో చీకటిలో సాతాను బంధకాల్లో నశించిపోతున్నారో వాళ్ళని రక్షించడానికి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సిద్ధాంతం ఏంటంటే చెడ్డవారిని మంచి మార్గంలో నడిపించడం. హల్లెలూయా. చెడ్డవారిని ఏం చేయాలి? వాడు తెలవక చెడు మార్గంలో పోతాంటే వాడిని ఏం చేయాలి? పోతాంటే అట్టే పో అనాలన్నా, అట్టే నాశనం అయిపో అంటావా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ లోకంలో ఉన్న సామెత. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే దుష్టులను ఏం చేయాలి? శిక్షించాలి. మంచోళ్ళని ఏమేం చేయాలి? కాపాడాలి. ఎక్కడ న్యాయం మరి? ఎట్లా న్యాయం అవుతుంది? దుష్టుడు వాని దుష్టత్వాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలోకి రావాలి. అది దేవుని చిత్తం. హల్లెలూయా. దుష్టుడు వాని దుష్టత్వాన్ని విడిచిపెట్టి మనసు మార్చుకొని దేవుని దగ్గరికి మళ్ళితే అదెంత గొప్పది. నువ్వు దుష్టుడి కాబట్టి నువ్వు నాశనం అయిపోవాలి అంటే ఎట్లుంటుంది? నువ్వు పాపిష్టోడివి, నువ్వు పనికిరావు, నీకు అర్హత లేదు, నువ్వు దొంగవు, నువ్వు మోసగాడివి, నువ్వు హంతకుడివి, నువ్వు పనికిరావు అని అట్లా అంటే వాడు ఇంకా దుష్టుడైపోతాడు, ఇంకా మూర్ఖుడైపోతాడు. నన్ను దుష్టుడు అంటారు, నన్ను మూర్ఖుడు అంటారు, నన్ను పనికిరాడు అంటారు, నన్ను అర్హత లేదంటారు, నన్ను త్రోసివేస్తారు, నేను ఇంకెక్కువ పాపం చేస్తానని వాడు ఇంకెక్కువ పాపం చేస్తాడు.
దుష్టత్వములో ఉన్న వారిని బుద్ధి చెప్పి పాపక్షమాపణ కలగజేసి మారు మనసును ఇచ్చి సత్య మార్గంలో నడిపించడానికే యేసు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య అన్నాడు, ఎవరైతే పాప రోగము చేత పీడింపబడుతున్నారో వాళ్ళను విడిపించడానికే నేను వచ్చిన. ఎవరైతే పాపములో నశించిపోతున్నారో వాళ్ళ పాప రోగము నుండి విడిపించి సత్య మార్గంలోకి నడిపించడానికి నేను వచ్చాను. కాబట్టి రోగులకే వైద్యుడు అవసరం. ఇదిగో నేను పాపులనే పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని కానుకలు సమర్పించినా, ఎన్ని అర్పణలు తీసుకొని వచ్చినా నీలో మారు మనసు లేకపోతే, నీలో పరిపూర్ణమైనటువంటి సమర్పణ లేకపోతే, నీలో పాప క్షమాపణ పొందుకునే పరిపూర్ణత పొందుకునే మనసు లేకపోతే నువ్వెన్ని అర్పించినా కూడా అవి వ్యర్థమైపోతాయట. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మన యొక్క హృదయానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. నీ హృదయం మారితే ఆయనకు సంతోషం. నీ హృదయం మార్చుకొని నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి ఆయన సాక్షిగా ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తే అదే ఆయనకు చాలు. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, నీకు డబ్బున్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, ఆస్తున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తే అది ఎంతో ఆనందాన్ని ఆయనకు కలగజేస్తుంది. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మీద ఎన్ని నిందలేసినా ఆయన ఎవ్వరి మాట పట్టించుకోకుండా ఆయన ఏం చేయాలనుకున్నాడో అవన్నీ చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఈనాడు భూలోకం అంతా ఎక్కడికి వెళ్ళినా అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన యొక్క మహిమ ఉన్నది, ఆయన సన్నిధి ఉంది, ఆయన ఆత్మ కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మనసారా ఆయన నమ్మిన వారికి ఎంతటి రోగమునైనా స్వస్థపరచగలడు, ఎంతటి వ్యాధి నుండైనా విడిపించగలడు, ఎంతటి పాప రోగమైనా విడుదల ఇవ్వగలడు. అంత మహిమగల ఆ శక్తిగల యేసుని మనసారా నమ్ముకొని ఆయన కృపలో మనం సాగిపోదాం. అట్టి కృప ప్రభు ఎల్లప్పుడూ మనకు అనుగ్రహించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకే వందనాలు, యేసు ప్రభువా నీకే వందనాలు. అందరూ మోకరించి, ప్రభువా నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు, నాకు పాప క్షమాపణ ఇచ్చినందుకు వందనాలు, నీ రక్షణ ఇచ్చినందుకు వందనాలు. ప్రభువా నీవు చేసిన మేలులను బట్టి వందనాలు, నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు. నిజంగా యేసు ప్రభు ఎంత గొప్పవాడు. పక్షవాయువు గలవాని క్షణమాత్రంలో వాని పాపాలు క్షమించి వాని బాగు చేశాడు. యేసయ్య మంచి దేవుడు, ప్రేమగల తండ్రి. ఆయన ఏ కులం ఏ మతం స్థాపించడానికి రాలేదు. ఆయన దిక్కులేని వారిని, గతి లేని వారిని, పేదవారిని, దీనులను, దరిద్రులను చేరదీసి వారిని క్షమించి సత్య మార్గంలో వాళ్ళని నడిపించాడు. ప్రేమ చేత వాళ్ళతో కలిసి ఆయన భోజనం చేశాడు. ఈ లోకస్తులు, ఈ లోక సంబంధులు కుల పిచ్చి, మత పిచ్చి బట్టి ఈయన అందరితో కలిసి తింటుండేందని హేళన చేశారు, అవమానపరిచారు. ఆయన యేసయ్య తన సత్య మార్గాన్ని ప్రకటించాడు, అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, అనేక మందిని బాగు చేశాడు. గొప్ప దేవుడు, ప్రేమ గలవాడు, కనికరం గలవాడు, ఎన్నడు విడువని ఎడబాయని యేసయ్య ఆయన ఎల్లప్పుడూ కృప చూపించేవాడై ఉన్నాడు. మనసారా మనం నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను మనం కళ్ళారా చూడవచ్చు. యేసయ్య కృప వలన మనం రక్షణ పొందాం. నువ్వు ఏ కులమైనా, ఏ మతం అయినా, నీ కులం కాదు, నీ మతం కాదు, నీ హృదయం ఆయనకి ఇస్తే చాలు. నీ కొరకు ఏ అద్భుతమైన యేసయ్య చేయగలడు. నువ్వు నమ్మినేడలా దేవుని మహిమను కళ్ళారా చూస్తావు. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడమైన మా ప్రభువా,
ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయం. అయా నా తండ్రి, పక్షవాతము చేత బాధపడుతున్న వారిని నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వారి విశ్వాసం చూసి వాడి పాపములను క్షమించి వారిని స్వస్థపరిచి నువ్వు పంపించావు. లోకంలో ఉన్న శాస్త్రులు, పండితులు ఎంతోమంది నీ మీద నింద వేయాలని చూసినప్పుడు నువ్వు ధైర్యంగా వారిని ఎదుర్కొని సమాధానం చెప్పావు. నీ ప్రేమ, కనికరం ఎంతో గొప్పది. ఈ లోకంలో వెలివేయబడిన వారిని, పనికిరాని వారిని, అర్హత లేని వారిని, మనుషుల ద్వారా తిరస్కరింపబడిన వారిని చేరదీసి రక్షించిన దేవుడు నీవు మాత్రమే ప్రభువా. నీ కృప ద్వారా ఈ భూలోకంలో అనేకులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు. మతాన్ని స్థాపించడానికో ఏదో లోక సంబంధమైన పద్ధతులను, ఆచారాలను స్థాపించడానికి నువ్వు రాలేదు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ మనుషులైనా ఆత్మలను రక్షించాలని నువ్వు ఇష్టపడ్డావు. కాబట్టి ప్రతి మనిషిని పాప క్షమాపణ అనుగ్రహించడానికి నువ్వు ఇష్టపడ్డావు. ప్రతి మనిషి యొక్క రోగం స్వస్థపరచాలని నువ్వు ఆశపడ్డావు. ప్రభువా, నీకు కలిగి ఉన్నటువంటి మంచి మనసు మేము కూడా కలిగి నీవిచ్చిన రక్షణలో స్థిరంగా వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. విన్నటువంటి వాక్యం దుష్టుడైన అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో ఫలింపజేసి నీ కృపలో స్థిరపరచమని, యూట్యూబ్లో కూడా నీ వాక్యాన్ని వింటున్నటువంటి బిడల ఎడల కూడా నీ కృప చూపించి వారిని ఆశీర్వదించమని, నేడు మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి.